ఒక అల్లా గురించి మాట్లాడితే దైవదూషణ చట్టాలు లేకపోతే దైవదూషణ కిందన వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తారు. అలాగే క్రైస్తవ మతానికి సంబంధించిన దేవుళ్ళ మీదన కామెడీ చేస్తే వాళ్ళ దేవుళ్ళు ఊరుకోరు. కానీ అదేంటో మన హిందూ దేవుళ్ళ గురించి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి దారుణ కామెంట్లు చెయ్యొచ్చా? దేవుళ్ళని అంత వెటకారంగా మాట్లాడొచ్చా? అయితే భక్తితోనే మాట్లాడుతున్నానని చెప్పొచ్చేమో. భక్తితో ఏ ఒక్కళ్ళు కూడా వెటకారం చేయకూడదు. ఇది కామన్ సెన్స్. తాజాగా ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అలాంటిదే కనబడుతున్నది. ఒక్కసారి వింటే అర్థమవుతుంది. ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. గొప్ప విశేషం ఏంటంటే ఇది ఆయన మాట్లాడుతున్నప్పుడు కనీసం పక్కన ఉన్నటువంటి హిందువులు కూడా ఏమిటి సార్ ఆ మాట, నువ్వు కొలిచే దేవుడు పసుపు వేస్తున్నావు, కుంకం వేస్తున్నావు, 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నావు, కొబ్బరికాయ కొడుతున్నావు, ఎల్లమ్మన్నా, పోచమ్మన్నా, మైసమ్మన్నా, నీకు అంత వెటకారమైనప్పుడు ఎందుకు స్వామి నువ్వు ఆ దేవుళ్ళకి పూజ చేయడం అని అడగాలి కదా. మనందరం వెళ్ళి దండం పెడుతున్నాం కదా అక్కడ. అట్లాగే ఆ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నాం కదా. అంత వెటకారం దేవుడు ఏది పెళ్లి కానటువంటి వాళ్ళకి అని, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు హనుమంతుడి పూజించరా? లేకపోతే వృద్ధులు పూజించరా? ఏం మాట్లాడుతున్నాం మనం అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత వెటకారం ఆ దేవుళ్ళకి సంబంధించి. అలాగనే ఆయన నాస్తికుడు కాదు, హేతువాది కాదు, భక్తుడే. కానీ దేవుళ్ళ పట్ల హిందువుల్లో ఉన్నటువంటి ఈ చులకన భావమే అన్ని మతాలకు ఉపయోగపడుతున్నటువంటిది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక దేవుడు అంటే, ఇక్కడ రాముడు ఒకళ్ళ పెళ్లి చేసుకుంటే రాముడు, 2 పెళ్లి చేసుకుంటే కృష్ణుడు, ఇట్లాగనమాట ఆయన మాట్లాడేటువంటి మాట. ఏం మాట్లాడుతున్నాం మనం? ఆ ధర్మం ఏంటి? ఆ దేవుడి అవతారం చెప్పినటువంటి నీతేంటి? రాముడు ఏకపత్ని వ్రతుడు. అట్లాగే ఆయన తన తండ్రి కోసం అని చెప్పేసేసి తండ్రి తన 3వ తల్లికి ఇచ్చినటువంటి సవతి తల్లికి ఇచ్చినటువంటి మాట కోసం కూడా అడవులకి వెళ్ళాడు. తద్వారా పెద్దల పట్ల ఎట్లాంటి గౌరవంతో ఉండాలో చెప్పబడినటువంటిది రామాయణం. అదే సందర్భంలో కృష్ణుడు అన్ని వేల మంది గోపికలు అంతమందిని వివాహం చేసుకున్నారంటే మనలో ఉన్నటువంటి గుణాలు, తామస గుణం అని చెప్పి, లేకపోతే గనక ఏది ఆవేశ గుణం అని చెప్పి రకరకాల గుణాలు ఉంటాయి మనలో. ఈ గుణాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా అక్కడ కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క ఎవరైతే వాళ్ళకి ఆయన భార్యలకు సంబంధించి పోల్చి చెప్పబడినటువంటి, సక్రమంగా ఆలోచిస్తే ప్రతి అంశంలో ప్రతి పాయింట్లో ఒక నాలెడ్జ్ ఉంటుంది. బట్ మనం దండం పెడుతున్నాం, ఆ దండం పెట్టాక ఆ దేవుళ్ళని వెటకారం చేస్తున్నాం. ఇది హిందువులకే శాపమైనటువంటి ఏకైక అంశం.